కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలో వెనుకబడిన వర్గాల మహిళలను సాధికారత వైపు నడిపిస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాలు సామాజిక ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన పీఎం అజయ్ తిరుపతి జిల్లాలో విజయాలను నమోదు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొంది సొంతంగా ఆటో నడుపుతూ కుటుంబానికి జీవనాధారంగా మారిన శ్రీకాళహస్తి మహిళ రూపపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన ఎందరో నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. ఒకప్పుడు రోజువారీ కుటుంబ పోషణే భారంగా మారిన తరుణంలో పీఎం అజయ్ అందించిన ఆర్థిక సాయం నిరుపేద మహిళలను ఆర్థికంగా ఆదుకుంటుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి హరిజనవాడకు చెందిన రూప ఒక సాధారణ నిరుపేద మహిళ. పీఎం అజయ్ పథకం ద్వారా ఆమెకు ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల సబ్సిడీ లభించగా దానికి తోడుగా ₹1,00,000 వడ్డీ లేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించారు. ఈ ఆర్థిక తోడ్పాటుతో రూప ఒక ప్యాసింజర్ ఆటోను కొనుగోలు చేసి తానే స్వయంగా ఆటో నడపడం ప్రారంభించారు. ఒకప్పుడు రోజు గడవడం కష్టంగా ఉన్న పరిస్థితుల నుండి నేడు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని తానే పోషించుకోగలిగే ఆర్థిక శక్తిని సాధించానని రూప సగర్వంగా చెబుతున్నారు. పీఎం అజయ్ పథకం కింద మాకు ఆటో ఇచ్చారు. 50,000 సబ్సిడీ పోను వడ్డీ లేకుండా ₹1,00,000 ఇచ్చారు. దీంతో ఈ ఆటో కొనుక్కున్నాను. మహిళని రోజు ₹1,000 సంపాదించుకుంటూ నేను ఈ ఆటో తోలుకున్నాను. దీనివల్ల నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను. ఎంతో మహిళల్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారు. నేను ఈ ఆటో వల్ల మా కుటుంబాన్ని పోషించుకోగలను. పీఎం అజయ్ పథకం ద్వారా తిరుపతి జిల్లాలోని వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ప్రోత్సాహకాలు మహిళలను కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా స్వయం శక్తితో రాణించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ వికసిత భారత్ ఆశయాలకు బలమైన ఊతాన్ని ఇస్తున్నాయి.